అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై దూకుడు పెంచిన వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు. వరంగల్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో పుల్లాయికుంట ప్రభుత్వ స్థలంలో నిర్మించిన దుకాణ సముదాయాలను కూల్చివేసిన బల్దియా డిజాస్టర్ టీం. ఎకరం భూమిని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం కేటాయించిన అప్పటి అధికారులు కేటాయించి భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన కొంతమంది బడా వ్యక్తులు. వరంగల్ మండలంలోని రెవెన్యూ విలేజ్లో సర్వే నెంబర్ 140 ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిలో సుమారుగా 8 ఎకరాల 30 గుంటల భూమి ఇక కంప్లీట్గా ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్లో గతంలో పేదవాళ్ళకి పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అది పోను కొంత భూమి సబ్స్టేషన్కి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఒక 2.5 ఎకరాల ల్యాండ్ వాటర్తో లో లెవెల్ వాటర్ ఉంటే వాటర్ బాడీతో ల్యాండ్ నింపబడి ఉన్నది. దానికి ఆనుకొని ఏదైతే హైవే ఖమ్మం టు వరంగల్ హైవేలో పక్కనే ఆనుకున్నటువంటి భూమిలో పక్కన ఉన్నటువంటి 141 పట్టాల నెంబర్ వేసుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ కమర్షియల్ షెడ్యూల్ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం జరగడం వల్ల మా నోటీసు రావడంతో ఇది కూల్చివేయడం, ఈ రోజు కూల్చివేయడం. 1 ఎకరం ఆల్రెడీ గతంలో అలైనేట్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు కూల్చివేసిన నిర్మాణాలు ఉన్నాయో కూల్చివేసిన నిర్మాణాలకి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన స్థలానికి దీనికి సంబంధం లేదు. బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఇది వేరు, అది వేరు. కంప్లీట్గా పూర్తిగా ప్రభుత్వ భూమి. ఇప్పుడు కూల్చివేసింది ఎన్ని గజాలు ఉంటాయి సార్? సుమారుగా 6 నుంచి 700 గజాలు, 600 నుంచి 700 గజాలు. అంటే మిగతా కూడా కబ్జా గురైనా కదా పక్క స్థలాలు, వాటిని ఎప్పుడు ఉన్నాయి కూడా పరిశీలిస్తున్నాం. ఆల్రెడీ హైకోర్టులో కేసు నమోదైన వాటి మీద కేసు వేకేట్ అయిపోయిన తర్వాత వాటి మీద కూడా చర్యలు